హాయ్ ఆల్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ వెల్త్ బిల్డర్ గ్రూప్. ఇవాళ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. నిఫ్టీ మనం అనుకున్నట్టు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. యాజ్ నిన్న ప్రీవియస్ సెకండ్ హాఫ్లో వచ్చిన సెల్లింగ్ కంటిన్యూ అయింది. సో ఒక గ్యాప్ డౌన్ వల్ల ఒక పుల్ బ్యాక్ వచ్చింది. బట్ డే లో నుంచి మళ్ళీ రిజెక్షన్ అయ్యి ఒక సైడ్ వేస్గా ఫామ్ అయింది. ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది ఇక్కడ. సో 3 o'clock క్యాండిల్ ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్ అయిపోయి కంప్లీట్గా ఒక స్ట్రాంగ్ మొమెంటం ఇచ్చింది అప్ సైడ్కి. 163 పాయింట్స్ ఈ సింగిల్ క్యాండిల్ వచ్చేసి 163 పాయింట్స్ క్యాండిల్ ఇది. ఈ క్యాండిల్ని చూస్తుంటే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది. అది ఈ డైలాగ్ వినండి. చూసారు కదా, ఈ డైలాగ్ బాగుంది కదా. సో ఇంత స్ట్రాంగ్ క్యాండిల్ బయ్యర్స్కి ఫుల్ బూస్ట్ లాగా అనమాట. సో బయ్యర్స్ చాలా యాక్టివ్గా ఉన్నారని ఇండికేషన్ ఇచ్చేసింది ఈ బయ్యర్. మనకి ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 26,000 దగ్గర ఉంది. మండే రోజు మార్కెట్ ఈ క్యాండిల్తో ప్రకారంగా చూసుకుంటే 26,000 మనకి ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ అయినా దీని 26,000 పైన ఓపెన్ అయినా మనకి ఇమీడియట్గా రెసిస్టెన్స్ వచ్చి 26,000, దెన్ 26,100. రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. బట్ ఈ క్యాండిల్ బులిష్ మొమెంటమ్ అని కన్ఫర్మ్ చేసింది. సో మార్కెట్ రేపు మండే రోజు బులిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రోజు మొత్తం సైడ్ వేస్ ఉంది. ఒక ట్రయాంగిల్, సిమెట్రికల్ ట్రయాంగిల్ ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ ఇచ్చేసి ఇంత 25,800 వరకు వెళ్ళింది. సో 25,940, 25,007 లో చేస్తే 767, 25,940 హై. రేపటికి అనాలిసిస్ చూద్దాం. మార్కెట్ ఈ రేంజ్లో ఓపెన్ అయినా లేకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ ఇచ్చి 26,300 వరకు మన టార్గెట్. లేదు మార్కెట్ మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది అని అంటే సేమ్ ఇదే దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ పుల్ బ్యాక్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ. అదిగాక ఇవాళ బీహార్ రిజల్ట్ వచ్చాయి. సో బీజేపీకి ఫుల్ మెజారిటీ వచ్చింది. అండ్ ఫుల్ మెజారిటీ అంటే మార్కెట్స్కి సో ఫుల్ బూస్ట్ అనమాట. సో ఏం హర్డల్ లేదు. సో ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే నిన్నటి మనం అనుకున్నట్టు 58,194 దగ్గర ఒక సపోర్ట్ తీసుకున్నాం. సో దాని కింద క్లోజ్ అయింది, దాని కింద గ్యాప్ డౌన్ అయింది. అక్కడ నుంచి స్ట్రాంగ్ పుల్ బ్యాక్ ఇచ్చి రోజు మొత్తం సైడ్ వేస్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 1, 2, 3 లాస్ట్ 3 days మొత్తం సైడ్ వేస్ ఉంది. సో ఈ క్యాండిల్ చూసుకుంటే స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 58,800. మార్కెట్ ఇక్కడ ఇది క్లోజ్ అవ్వాలి. ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 58,600. ఇది కనుక బ్రేక్ అవుతే నెక్స్ట్ 58,800 అండ్ 59,000 రౌండ్ ఫిగర్. ఇది బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. సెన్సెక్స్ చూసుకుందాం. సెన్సెక్స్ కూడా సేమ్ ఏరియాలోనే ఉంది. 1, 2, 3 days లైన్గా ఒక కన్సాలిడేట్ అవుతూ ఉంది. 3 days నుంచి ఇక్కడే ఉంది. బట్ 315కి
3 o'clockకి క్యాండిల్ మంచి బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చి 84,909. నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చి అండ్ దెన్ డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే దాని తర్వాత 85,300 దగ్గర ఇంకొక రెసిస్టెన్స్ ఉంది. నెక్స్ట్ టార్గెట్ 85,300 పెట్టుకోవచ్చు మనం. సో ఇవాళ మార్కెట్ మొత్తం సైడ్ వేస్ ఉంది. బీహార్ ఎలక్షన్స్ ఫుల్ ఫ్లెడ్జ్గా బీజేపీకి సపోర్ట్ అవ్వడం, ఈ నెగిటివిటీని ఇక్కడ నుంచి కొంచెం డౌన్ఫాల్ అయినా ఒక కన్సాలిడేట్ అయినా 3 o'clockకి స్ట్రాంగ్ పుల్ బ్యాక్ ఇచ్చి బయ్యర్స్కి ఫుల్ కాన్ఫిడెంట్ ఇచ్చింది. సో రేపు మండే రోజు మార్కెట్ మ్యాక్సిమం బులిష్ వ్యూలోనే చూసుకోవచ్చు. అంటిల్ అన్లెస్ మార్కెట్లో గ్లోబల్ మార్కెట్స్లో ఏం ప్యానిక్ సిచ్యువేషన్ లేకుండా, ఎట్లాంటి బ్యాడ్ న్యూస్ లేకుండా, ఏం ఇంపాక్ట్ లేదంటే మార్కెట్ మండే రోజు ర్యాలీ అవ్వడానికి ఎక్కువ సూచనలు ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.